హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత రామ్కి వెళ్ళొస్తాను మామ అంటూ బయటికి వెళ్ళిపోతూ ఉండగా బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మహాలక్ష్మి క్లాప్స్ కొడుతూ అప్రిసియేషన్ చేస్తూ ఉంటుంది సీతను. చాలా గ్రేట్ సీత, నువ్వు అసలు ఏమీ నిరూపించలేవనుకున్నాను, కానీ బాగానే నాగుని పట్టుకొని మాకు తెలియకుండానే వాడి ఫోన్ని నువ్వు తీసుకొని వాడి ఫోన్లనిచ్చి అర్చనని పట్టుకొని రామ్కి బాగానే అప్పచెప్పవే. దాని పరిణామంగా ఇవాళ అర్చనకి రావాల్సిన షేర్స్ కూడా రాకుండా చేసేసావు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. కానీ నువ్వు ఇవాళ తప్పించుకున్నావత్తా, దాని వెనకాల అసలు సూత్రధారివి నువ్వే అని నాకు తెలుసత్తా. కానీ నువ్వు జస్ట్ మిస్ అంతే. ఇవాళ ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అర్చన అత్త ఎత్తింది, సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు మామ నువ్వు ఎత్తాల్సింది, అప్పుడు బాగా దొరికిపోయేదానివి, జస్ట్ మిస్ అయ్యావు అని చెప్పి మాట్లాడటంతో మహా షాక్ అవుతుంది. అమ్మో, జన నన్ను దేవుళ్ళగా వచ్చి కాపాడాడు, సరిపోయింది. అయినా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు సీత అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఆ కిడ్నాప్ వెనకాల ఉన్నది అసలు కారణం నువ్వే అని నాకు అంతా తెలుసత్తా. తొందరలోనే నేను నిరూపిస్తాను, జాగ్రత్తగా ఉండు. ఇది కూడా నిరూపించలేననుకున్నావు, కానీ చేశాను కదా. నేను నీ యాక్సిడెంట్ జరగడానికి కారణం నేను కూడా కాదని అది కూడా నిరూపిస్తా. తొందరలోనే జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది సీత. ఇంకా మహా అంటుంది, అది నీ వల్ల ఎప్పటికీ కాదు, ఎందుకంటే ఆధారాలు ఏమీ దొరకవు, నీకు లేవు కూడా అని చెబుతూ ఉంటుంది. ఎందుకు దొరకవు? నాకు ఫోన్ దొరికినందుకే నేను ఇంత చేసి చూపించాను. అదే వాడే దొరికితే అప్పుడు నీ సంగతి ఏమవుతుందో ఆలోచించుకో అత్త అని చెబుతూ ఉంటుంది. నువ్వు ఎప్పటికీ ఇంటికి రాకుండా చేస్తాను, శాశ్వతంగా దూరం అయ్యేలాగా. నాకు కాబోయే కోడలు, నాకు నచ్చిన కోడలు త్వరలోనే ఇంటికి రాబోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి మహా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాబోయే కోడలు ఎవరో మిథునే కదా, నాకు తెలుసు, ఆ మిథునని నేనే అత్త అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తర్వాత అర్చన మహా మీద చాలా కోపంగా ఉంటుంది. ఏంటి అర్చన, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మహా. ఏంటి, నువ్వు నన్ను ప్రతి దాంట్లోనూ ఇరికిస్తూనే ఉన్నావు కదా, అసలు కథ అంతా నడిపింది నువ్వు, కానీ వాడి ఫోన్లో నా ఫోన్ నెంబర్ ఉండటం వల్ల నేను దొరికిపోయాను. ఇవాళ నాకు రావాల్సిన షేర్స్ కూడా వాటా రాలేదు నాకు, ఇదంతా నీ వల్లే మహా, అసలు నీ పేరు చెప్పేసి ఉండుంటే బాగుండేది అని చెప్తూ ఉంటుంది. ఆ రోజు నువ్వేమన్నావు వాడితోటి, నేను కూడా A1 మహా A2 అని చెప్పి అన్నావు కదా, మరి అదంతా ఇప్పుడు ఏమైపోయింది అని అడుగుతూ ఉంటుంది. అవును, ఈరోజు ఇలా తెలుస్తుందని నాకు తెలియదు కదా, అసలు ప్లాన్ చేసిందంతా నువ్వు, కానీ ఇరికిచ్చింది, అందరి దృష్టిలో చెడైంది నేను అని కోప్పడుతూ ఉంటుంది. ఎందుకంత కోప్పడతావు? నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, ఎప్పుడు కావాలన్నా నన్ను అడుగు, వెంటనే ఇస్తాను, మనిద్దరం అక్క చెల్లెలు లాంటి వాళ్ళం అని చెబుతూ ఉంటుంది. ఇస్తావు, నిన్ను నేను అడుక్కోవాలా అని అడుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేద్దాంలే అని సర్ది చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అక్కడ గౌతమ్ అయితే కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఏంట్రా బాబు, నువ్వు ఎప్పుడు చూసినా కత్తి పట్టుకొని తిరుగుతావు అని అడుగుతూ ఉంటుంది. ఆ మిథునని కిడ్నాప్ చేసి ఏదో ఒక విధంగా నేను గుళ్ళో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాను అని చెబుతూ ఉంటాడు. ప్లీజ్ ఆగరా, ఆ పని మాత్రం చేయకు, అది అమెరికా నుంచి వచ్చింది, మామూలుది కాదు, ఆటం బాంబు లాంటిది, నువ్వు దాని జోలికి వెళ్ళకు, నేనే ఏదో ఒకటి చేశాను అని చెప్పి ఇక కిందకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్ నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. మిథున మీద నీ అభిప్రాయం ఏంటని అడగటంతో, అభిప్రాయం అంటే ఏముంటుంది, ఏం లేదని చెప్తూ ఉంటాడు. అదేంటి, సీతలానే ఉంటుంది కదా మిథున కూడా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. సీతలా ఉంటుంది, అంతేకాని సీత కాదు కదా అని చెప్పటంతో, నువ్వు ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు, నువ్వు ఇక సీతని వదిలేసి మిథునని పెళ్లి చేసుకోవచ్చుగా అని అడగటంతో రామ్ షాక్ అవుతాడు. ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా మనసులో ఎప్పటికీ సీతనే ఉంటుంది అని చెబుతూ ఉంటాడు. అవును రామ్, సీతని వదిలేసి విడాకులు ఇచ్చేయి, నువ్వు మిథునని పెళ్లి చేసుకో, మన ఫ్యామిలీకి మిథునకి కరెక్ట్గా సూట్ అవుతుంది అని గిరి అర్చనాలు కూడా చెబుతూ ఉంటారు. అదేంటి అలా మాట్లాడుతున్నారు, మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, సీత చాలా మంచిది, నీ విషయంలో చేసిన తప్పు తప్ప నాకు వేరే ఏ విషయంలోనూ సీత పైన కోపం లేదు, సీత ఎప్పటికీ నా మనసులో ఉంటుంది అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు మహా ఇలా మాట్లాడావు అని జన కోపడుతూ ఉంటాడు.
సరే నేను రామ్ని బలవంతం పెట్టను, వదిలేద్దాం. మిథున ఈ ఇంటి కోడలైతే బాగుంటుంది కదా, గౌతమ్కి ఇచ్చే పెళ్లి చేద్దామా అని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ మన ఇంటి అబ్బాయి కాదు కదా, నీ అక్క కొడుకు పైన నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని అడుగుతూ ఉంటాడు. మా అక్క నాకే ఆ బాధ్యత అప్పచెప్పింది అని మహా చెబుతూ ఉంటుంది. నిజంగానే బాగుంటుంది. ఎంతోమంది బిజినెస్ పార్ట్నర్స్ ఇలాగా రిలేషన్స్ కుదుర్చుకొని బాగున్నారు. మనం కూడా వెళ్ళి మాట్లాడదామా, ముఖర్జీ గారితో మాట్లాడదాం, వెంటనే వెళ్దాం అని చెప్పడంతో ఇక జన సరే అని చెప్పి ముఖర్జీ ఇంటికి మహాలక్ష్మి జన ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇక ఏంటి ఇంత సడన్గా వచ్చారు అని ముఖర్జీ అడుగుతూ ఉంటాడు. అంటే మీతో రిలేషన్ కలుపుకుందామని మహా అంటుంది, మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు ముఖర్జీ వీళ్ళ సంబంధాన్ని ఒప్పుకుంటాడా, మిథున ఏమంటుంది చూద్దాం రానున్న ఎపిసోడ్లో.